శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పేరు పేరున అడుగుతున్నాను. ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారు? బాగుండాలి. మీరు బాగుండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి వాళ్ళలో మీ తల్లిదండ్రులు, ఆ భగవంతుడు, ఆ తర్వాత నేనే. మీరు ఎంత కష్టకాలంలోనైనా ఉండనివ్వండి, ఎన్ని నష్టాలలోనైనా ఉండనివ్వండి, ప్రతి సమస్యకు పరిష్కారం అయితే నేను తప్పకుండా చూపెడతాను. ఇప్పటి వరకు మన దగ్గరకు వచ్చి ఎన్నో లక్షలలో కరెక్షన్స్ ఇచ్చాను. ఎంతో వేల మంది బాగుపడ్డారు. బ్రహ్మాండంగా ఈరోజు హ్యాపీగా, సంతోషంగా వాళ్ళ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. మంచి జీవితాన్ని నేను నెంబర్స్ ద్వారా వాళ్ళకి కలిగించాను. నెంబర్స్కి ప్రాణశక్తి ఉంటుంది. మంచి జరుగుతుందండి. నమ్ముకోండి. భగవంతుడు ఎప్పుడు మిమ్మల్ని మోసం చేయడండి, ఇబ్బంది పెట్టాడు. గుర్తుపెట్టుకోండి. భగవంతుడిని నమ్మినటువంటి వారు ఎవరైనా కూడా ఒక మంచి పొజిషన్కి వస్తారు. మనకు ఈ కలికాలంలో కూడా నంబర్ 1 విజేతలుగా నిలిచేది 2024 సంవత్సరం నేను చెప్తున్నటువంటి రాశులే. నేను చెప్తున్నటువంటి రాశులలో మీ రాశి ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థించండి. మరి ఈ కలికాలం ఇది ఏంటిదండి? కలియుగం. కలియుగంలో కలికాలం ఎలా ఉంటుందండి? చాలా నష్టంగా ఉండదు. ఇప్పుడు మనకు ఫస్ట్ మొట్టమొదటిది సత్యయుగం. ఆ సత్యయుగంలో దేవతలే అందరినీ ఆజ్ఞాపించేవారు. దేవతల యుగం అది, సత్యయుగం. అప్పుడు ధర్మం 4 పాదాల మీద నడిచింది. 4 పిల్లర్ల మీద నడిచింది. ధర్మం అనేది అప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఆ సత్యయుగం కంప్లీట్ అయిన తర్వాత త్రేతాయుగం, శ్రీరామచంద్రమూర్తి యొక్క యుగం త్రేతాయుగం. అప్పుడు ధర్మం 3 పాదాల మీద నడిచింది. ఆ త్రేతాయుగం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ద్వాపర యుగంలోకి అడుగుపెట్టాం. అప్పుడు ధర్మం 2 పాదాల మీద నడిచింది. 2 పాదాలు అంటే 3 నుండి 2, 4 నుండి 3, 3 నుండి 2. ఇది కలియుగం. ఈ కలియుగంలో ధర్మం అనేది కూడా ఒక్క పాదం మీద నడుస్తుంది. కాబట్టి ఒకరిని మించి ఒకరును నష్టపడుతూ ఇష్టంగా రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు చాలా మంది ఉంటారు. మనిషి తన అభివృద్ధి కోసం ఇతరుని తొక్కి అతనికి నష్టపరిచి ఎదిగేటువంటి సంవత్సరం అంటే ఈ యుగం ఇది, కలియుగం. మరి పక్కనున్నవాడు వాడిని ఇబ్బంది పడుతున్నాడా అని చూసే రకం కాదు. ఎస్, ఈ కలియుగం అనేది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. నేను పదే చెప్తున్నానండి. 2024 సంవత్సరంలో ఈ కలికాలంలో కూడా నంబర్ 1గా నిలిచేటువంటి రాసులు ఉంటారు, కంపల్సరీ ఉంటారు. మనం ఉండరు అని చెప్పడానికి ఉండదు. ఏ కాలంలోనైనా, ఏ రోజుల్లోనైనా మంచి వాళ్ళు అయితే ఉంటారు ఖచ్చితంగా. వాళ్ళ మీదనే ఈ యొక్క కలియుగం నడుస్తూ ఉంటుంది. అందరూ దుర్మార్గులు అయ్యారు అనుకోండి, ఏమవుతుందండి? దోపిడీ, దొంగతనాలు, అన్ని రకరకాలుగా సమస్యలు వస్తాయి. కొందరు ఉంటారు ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించాలని ట్రై చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ అలా ఉండరండి. మన చేతిలో ఉన్నటువంటి 5 వేలు 5 రకాలుగా ఉంటాయి. ఒకటి చిన్నగా, పొడుగా, పొట్టిగా. అలా మనుషులలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరికి హాని చేయకుండా బ్రతికే వాళ్ళు ఉంటారు. కొందరు సహాయ సహకారాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరైనా ఎక్కడ నేను ఒకరికి పెట్టను, ఒకరిని నేను తీసుకోను అనే వాళ్ళు ఉంటారు. రకరకాలుగా ఉంటారండి. కాబట్టి ఈ యొక్క కలికాలంలో కూడా నేను చెప్తున్నటువంటి 4 రాశులు, తులారాశి అద్భుతమైనటువంటి రాశి అండి. నేను పదే చెప్తున్నాను. తులారాశి వారు ఎక్కడైనా ఉంటే ఒకసారి నన్ను సంప్రదించండి. ఎందుకంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చే అవసరం వాళ్ళకు ఉండదు. ఎందుకుండదో చెప్పండి? తులారాశిలో పుట్టినటువంటి వారు 2024 సంవత్సరంలో నా దగ్గరికి వచ్చే అవసరమే ఉండకపోవచ్చు. ఈ మధ్యకాలంలో చూడండి, మీరు నా దగ్గరికి రానే అవసరం ఎందుకు లేదంటే మీరు కోటీశ్వరులు అవుతారు కాబట్టి, కోటీశ్వరులుగా చలామణి అవుతున్నారు కాబట్టి, ఉన్నతంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చే అవసరం ఏముంటుందండి? ఒకవేళ నా దగ్గరికి వచ్చే అవసరం ఎప్పుడు ఎవరికి కలుగుతుందంటే, వారికి ఏదైనా వారి పేరులో నెగిటివ్ సంఖ్యాబలం ఉంటే, వారు సంపాదించిన డబ్బంతా ఖర్చు అయిపోతుంటే, రుణబాధలలో ఉన్నటువంటి వారు, వారి పేరులో ఏదో ఒక రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారు, సమస్యల వలయంలో ఎక్కువగా పీడించబడుతున్నటువంటి వారు, తులారాశి వారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒక 100 మందిలో కేవలం ఒక 4-5 వస్తారండి. 100లో 96 మంది రారు నా దగ్గరికి. ఒక 4 మాత్రమే. వాళ్ళకి ఎందుకంటే సమస్య ఉంటుందని. ఆ 4 సమస్యల వలయంలో నుండి ఈజీగా మనం బయటకు నెట్టవచ్చు. సమస్య వలయం నుండి బయట పెట్టవచ్చు, ఈజీగా బయటకు నెట్టవచ్చు అండి వాళ్ళని. ఇబ్బంది ఏమి ఉండదు.
కాబట్టి తులారాశి వారు జాగ్రత్తగా ఈ 2024 సంవత్సరం మంచిగా ఆస్వాదించండి. చక్కగా మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోండి. నేను పదే పదే చెప్తున్నానండి, న్యూమరాలజీ అనేది కూడా చాలా గొప్ప సబ్జెక్ట్ అండి. ఆస్ట్రాలజీ అనేది కూడా అతి గొప్ప సబ్జెక్టు. ఇది న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ రెండు కలయిక మానవ జీవితాన్ని ఒక నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకెళ్తుంది. నేను ఒక అతనికి చెప్పాను, నీ జీవితంలో ఈ రాబోయే 2 సంవత్సరాలు బాగుంటుందని నేను 2016లో ఒక అతనికి చెప్పాను. అంటే చాలా, ఇది ఒక్కటే అని కాదండి, ఇది ఒక్కటి చెప్తే నేను ఇది ఇక్కడితో అయిపోదు. కొన్ని వేల మంది ఉన్నారు నా దగ్గర బాగుపడి కరెక్షన్ తీసుకొని మంచి కోట్ల సంపాదించి కోటీశ్వరులుగా ఎదిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు. అసలు ఎవరు ఊహించలేదండి. వాళ్ళ విలేజ్లో ఒక్కొక్కరు అసలు విచిత్రాలు అనుకుంటారన్నమాట. నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత, ఏందా నేను బాబు నీ జాతకం చూస్తే చాలా అద్భుతంగా ఉంది, నీ దగ్గర కానీ సుమారుగా 50 కోట్లు ఉన్నాయి ఎప్పుడంటే, 50 కోట్ల 50 పైసలు లేవు సార్ అన్నాడు. ఏదైతే జాతకం చూస్తే బాగుంది, 50 కోట్లు అంటున్నా, మరి 50 పైసలు అంటున్నావు, ఏంటి అసలు నీ ప్రాబ్లం ఏంటి అన్నాడు. జాతకాన్ని మొత్తం పరిశీలన చేస్తే అతనికి ఈ దోషం కనిపించిందండి. ఏదేంటంటే విషక్త కాలసర్ప దోషం చూపెట్టింది. నాకు ఎవరు చెప్పలేదు సార్ విషక్త కాలసర్ప దోషం ఉందని చెప్పేసి, పండితుల దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఎవరు చెప్పలేదు అన్నాడు. విషక్త కాలసర్ప దోషం ఉంది నీకు, నేను తారపత్ర గ్రంథాలలో చూశాను. ఈ విషక్త కాలసర్ప దోషానికి గనక నువ్వు పరిహారం చేయించుకుంటే నీ లైఫ్ మొత్తం అద్భుతంగా నడుస్తుంది. ఆ విషక్త కాలసర్ప దోషం అనేది నేను చేపిస్తాను, డబ్బు ఒక్క పైసా ఇవ్వకు నాకు, ఏమంటున్నా నీ దగ్గర నేను డబ్బు తీసుకోను, కానీ నీకు మంచి జరిగిన తర్వాత నాకేమి ఇస్తావో చెప్పని చెప్పాను. అంతే కదండి, నీకు ముందుగా డబ్బు తీసుకోవట్లేదు, బాగుపడిన తర్వాతనైనా ఇవ్వాలి కదా. నువ్వు ఏమి ఇస్తావు అంటే, సార్ మీరు ఏది అడిగినా అది ఇస్తా అన్నాడు. అంటే ఇప్పుడు నువ్వు సపోజ్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక 50 కోట్లు సంపాదించావు, నాకేమి ఇస్తావు అంటే, 50 కోట్లు నేను కనుక సంపాదిస్తే నీకు 40 కోట్లు ఇచ్చి ఒక 10 కోట్లు నేను తీసుకుంటాను సార్ అన్నాడు. అంటే అతనికి నమ్మకం లేదనే కదా దీనికి అర్థం, లేదన్నట్టే కదా. అంటే వచ్చినప్పుడు చూద్దాంలే అనుకున్నాడు. నేను విషక్త కాలసర్ప దోషానికి తనకు ఇనిషియల్గా అమౌంట్ తీసుకున్నానండి. అంటే మరీ ఊరికే చేసిన దానికి ప్రతిఫలం ఉండదు, గుర్తుపెట్టుకోండి. అతని చేతి నుండి ఖర్చు కావాలి, చిన్న అమౌంట్ ఖర్చు కావాలి అని చెప్పేసి ఇదైతే ఇస్తాను సార్ అని ఇచ్చేశాడు. నేను కాలసర్ప దోషానికి విషక్త కాలసర్ప దోషానికి పూజలు జరిపించిన తర్వాత ఆ అబ్బాయికి 3వ నెల నుంచి ఆరంభం స్టార్ట్ అయిపోయింది. అనుకోకుండా వాళ్ళ చిన్నప్పటి ఫ్రెండ్ అమెరికాలో ఉండి ఒకసారి ఫోన్ లైన్లో మాట్లాడుతుంటే, చాటింగ్ చేస్తుంటే, ఒకసారి వీడియో కాల్ మాట్లాడుతుంటే అతనికి, నువ్వు ఫ్రీగానే ఉన్నావు కదా, నేను మాట్లాడొచ్చు కదా, నీతో మాట్లాడాలి, ఎందుకంటే నీ గురించి తెలుసుకున్నాను, నీతో మాట్లాడతానంటే మాట్లాడేసాను. ఇప్పుడు నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉన్నది, ఉంటే నేను డబ్బు నీకు సహాయం చేస్తా, నువ్వు నాకు ఇక్కడ ల్యాండ్ చూసిన తర్వాత నేను ఒక 10 కోట్లు 20 కోట్లు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, నువ్వు ల్యాండ్ చూడు, ఆ భూమి కూడా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేసేయి, నేనే ఇక్కడ నుండి నీకు ఇది జీపే చేసి నీకు అన్ని సేల్ చేసుకుంటుంటూ ఫామ్ ల్యాండ్స్ అమ్ముదాం అని చెప్పేసి దాంట్లో దిగారండి. ఈ పిల్లవాడికి కనీసం ఒక స్కూటర్ కాదు, ఒక బైక్ కూడా లేదు, అబ్బాయికి ఒక సైకిల్ కూడా లేదు. ఒక ఫామ్ ల్యాండ్ను వెతుక్కొని ఆ ఫామ్ ల్యాండ్ మొత్తం కొనేసి డబ్బులు మొత్తం కట్టేసి ఆ ఫామ్ ల్యాండ్స్ చేసి ఒక్క దెబ్బకు 10 కోట్లు సంపాదించాడండి. ఒక్కటే దెబ్బకు 10 కోట్లు సంపాదించాడు. ఇప్పుడు సుమారుగా ఆయన నాకు తెలిసి నేను ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 1000 కోట్లకు ఉంటాడేమో, 1000 కోట్లకు ఉంటాడు. నాకేం చెప్పాడు 40 కోట్లు ఇస్తా అన్నాడు, 4 పైసలు కూడా ఇవ్వాలి ఇప్పటి వరకు. సరేనండి, బ్రతకండి, నో ప్రాబ్లం, హ్యాపీగా ఉండండి. మనం ఏదైనా కూడా మనకి ఎంత ప్రాప్తం ఉంటుందో అంతే వస్తుంది. నేను కావాలని చేసినా నాకు రాదు. 1000 కోట్లకు ఉంటాడండి, 1000 కోట్ల రూపాయలు సంపాదించాడు నాకు తెలిసి. ఇంతవరకు వాళ్ళ పక్కనున్న వాళ్ళంతా కూడా వచ్చి నాతో చెప్తుంటారు, మీరు కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇట్లా అయిందని. ఆయన కనెక్షన్ తీసుకోకముందు చెప్తారు, ఇప్పుడు కనీసం 1000 కోట్లకు ఉన్నాడు, వాడి పంట పండింది సార్, వాడి ఫ్రెండ్ కూడా అమెరికాలో ఉంటే వాడు డబ్బులు పంపిస్తున్నాడు, ఇక్కడ వ్యాపారం చేసి ఇప్పుడు వాడిని కూడా దూరం కొట్టేసుకున్నాడు, వాడు సొంతంగా చేసుకుంటున్నాడు సార్. ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పేది అదే. ఎందుకంటే
మనమైతే మంచి చేస్తామండి. మీరు చేస్తారో చేయరో నాకు సంబంధం లేదు, కానీ నేను మీకు మంచి చేస్తాను, అది మాత్రం ఖచ్చితంగా చెప్తానండి. కలికాలంలో కూడా నంబర్ 1గా నిలిచే రాశులు తులారాశి, మేషరాశి, కన్యారాశి, మిథున రాశి. ఈ 4 రాశులలో పుట్టినటువంటి చాలా అదృష్టవంతులు. ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మార్చుకొని చూడండి. జాతక దోషాలు ఏమైనా ఉంటే నేను తాళపత్ర గ్రంథాలు కూడా పరిశీలన చేస్తా, హస్తరేఖలు గవల ద్వారా పరిశీలన చేస్తా. ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం నేను తప్పకుండా చూపెడతా. అది నమ్మకంతో రండి, ఖచ్చితంగా మీరు బాగుపడిపోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.